అన్నా ఎంతో మంది ఎన్నోసార్లు సబ్జా గింజలు గ్లాస్ నీటిలోనే రాత్రంతా నానబెట్టి తెల్లారింటి తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అదే విధంగా ఖర్జూరం పళ్ళు ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి తెల్లారింటి తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా ఎన్నో విధాలుగా తాగుతున్నారు. ఎందుకంటే అందులో ఉన్న బెనిఫిట్స్ చాలా వరకు ఉన్నాయి కనుక మీ అందరూ తెలుసు కనుక ఆ విధంగా పాటిస్తున్నారు. కానీ నేను చెప్పినట్టు మీరు పాటించారని అనుకో, దానికన్నా ఇంకా మంచి బెనిఫిట్ అనమాట. అదేంటి అంటే బెండకాయలు ఫ్రై చేసినా మంచిదే, కానీ ఫ్రై కన్నా ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉండేది చెప్తాను చూడు. ఒక మనిషికి 5 బెండకాయలు ముక్కలుగా కోసుకుని ఒక గ్లాస్ నీటిలోని కానీ ఆ ముక్కలంతా వేసుకొని మూత వేసుకుని రాత్రంతా నానబెట్టి తెల్లారింటికి ఆ నీటితో కలిపి బెండకాయలన్నీ కలిపి తిన్నారనుకో, దానివల్ల వచ్చే ఉపయోగాలు తెలుసా? మెదడు చురుగ్గా పనిచేస్తుంది, జీర్ణంగా మంచిది, బీపీకి మంచిది, షుగర్కి మంచిది. ఇవన్నీ చాలా అంటే చాలా మంచిది. ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మార్కెట్కి వెళ్ళి బెండకాయలు అని పక్కనెట్టేస్తున్నారు. బెండకాయలని పక్కన ఎట్టకండి, అవన్నీ మీరు తినాలి. ఆరోగ్యం ఉండడం కోసమే మీకు తెలియని మీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబ్ అందరికీ ఆరోగ్యం ఉండడం కోసమే ఉంటానన్నా.